మీడియా పైన జూమ్ జూమ్ చేయి, కొట్లాడే జూమ్ చేయి, కొడవా కొడవా కొట్టుకున్నా కొట్టుకుంటున్నా జూమ్ చేయి, కొట్టుకున్నారు వచ్చి బయటకు వచ్చి బయటకు వచ్చి బయటకు వచ్చి ఆగనా వచ్చి బయటకు వచ్చింది. కెమెరాలని వాళ్ళు ఓటి उसके हिंदी में बोल इनका कितना पड़ता है भाई ना दूर में इसको राजू अंदर कैमरामैन अरे कुत्ते को अंदर लेके जा रहे हैं जय श्री राम जय जय మీడియా పైన జూమ్ జూమ్ చేయి, కొట్లాడే జూమ్ చేయి, కొడవా కొడవా కొట్టుకుంటున్నా జూమ్ చేయి, కొట్టుకున్నారు వచ్చి బయటకు వచ్చి బయటకు వచ్చి బయటకు వచ్చి వచ్చి బయటకు ఆగనా వచ్చి బయటకు వచ్చింది. కెమెరాలని వాళ్ళు ఓటి उसके हिंदी में बोल इनका कितना पड़ता है भाई ना दूर में इसको राजू अंदर कैमरामैन अरे कुत्ते को अंदर लेके जा रहे हैं जय श्री राम जय जय అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ చేసేది बस बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए. ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీరి ఇంక్లూడ్ చేయడం, నన్ను దుఃఖేదానికి నా పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ చూపించాను, కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాంకున్నారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉండదు, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరి అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ తండ్రి కొడుకు నెట్టుకున్నారు.
అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, సేవ్ చేసుకున్నారు దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఏం గెలుచుకుని పాత ఏమన్నా ఉన్నాయా? పాత ఏమన్నా పాత ఉన్నాయి. అది ఇది ఒకటేసారి పాత అన్నదమ్ములకు ఉన్నాయా? తండ్రి కొడుకు అన్నదమ్ములకు మంచి వద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు. ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. అదే దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం విషయంలో వచ్చినాయి ఇవన్నీ కూడా. అది జాబు వల్లనే పనులు చేస్తారు ప్రసాద్ వీళ్ళ దగ్గర జాబు. ప్రసాద్ జాబు వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ అక్కడ హైదరాబాద్ కాదు, మనోజ్ అంతా పని చేస్తారు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నండు, మౌనిక ముందు, అమ్ముంది, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, మధ్యాహ్నం కనిపించింది. లక్ష్మి మేడం అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా వస్తున్నాడు ఫోన్ చేస్తారు. మాట్లాడు నన్ను అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. మాట్లాడు సార్ దగ్గర ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకో ప్రాణం. తండ్రి కొడుకు పెద్ద కొడుకు చేసిండు, అందుకని డాడీని ముట్టుకుంటావా అనే కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.